కాకరకాయ కోసుకోమైంది. మరి నేను నా ముఖం కనిపిస్తలేదు. నీ నోట్లో కూడా ఒక్కుతా కాకరకాయ అయితే చేస్తున్నా నేను. కాకరకాయ ఉంది, ఒకటి టమాటా, ఒకటి పెద్దది ఉల్లిగడ్డ, బయట ఓననేమో దుమ్ము పడుతున్నది. మిర్చి పౌడర్. ఏం నిద్రలు మాట్లాడుతున్నావా? మిర్చి పౌడర్. నువ్వు పైసలు తీసుకురా వెప్పతో పోయి. మైకు తీసుకుని మా అయిపోతే కొన్నా అవతలేవు పైసలు లేవు, మన వెప్పతో పైసలు తీసుకురా. మా అయిపోతు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు ముంబైలో మిడిల్ క్లాస్ పిల్ల. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. సో ఈరోజు వచ్చేసి మేము బుడ్డ కాకరకాయ కర్రీ అయితే చేస్తున్నాము. సో మామ అయితే ఇక్కడ బుడ్డ కాకరకాయ కట్ చేస్తున్నాడు. చెప్పే, కాకరకాయ అయితే తోడమే దొరికినాయి. ఫ్రెండ్స్ గట్టిగా మాట్లాడు, మళ్ళీ వాయిస్ ఓవర్ ఇయ్యానికి మళ్ళీ నువ్వు లేకుంటావు. అడవి కాకరకాయ, ఇవి అడవి కాకరకాయ పోసి మీకు చేసి చూపిస్తా. మీకు మంచిగా ఎలా చేయాలనేది చూపిస్తా. ఎప్పుడు ప్రతి సంవత్సరం నేను తెచ్చిన గీత కల నేను సొంతం నేను పోసి దీని కూరని చేస్తాను నేను. ఇక అందు గురించి ఇప్పుడైతే పోస్తున్నా దీనిలోని. టైం అయితే దీనిలో పోయనీకి ఇంకా కొద్దిగా అది మళ్ళీ ఎంత సేపు ఇది కట్ చేయి, పట్టపట్టు కట్ చేయి. ఇవి చేసినాక కట్ చేసినాక కడిస్తే ఇలా చాలా ఉంది. ఇక ఇదైతే కొద్దిగా టైం అయితే ఎందుకంటే ఇత్తులు వీధులు ఉంటాయి, దీనిలో తీయాలి. దీనిలో ఇత్తులు తీయాలి, కొద్దిగా లోపలికి వెళ్ళి ఇత్తులు తీసినాకనే మంచిగా ఉంటుంది. లేకపోతే ఇత్తులు చాలా ఉంటే అట్లే చేదు చాలా ఉంటుంది కూర. ఇది అయిందే, పప్పు అయిందే. నాగాకు నా ఎందుకు నవ్వుతున్నా? నాది మొత్తం అయింది, కోసుకోమన్నది. బుడ్డ కాకరకాయ కోసుకోమైంది, బుడ్డ కాకరకాయ కోసుకోమైంది. ఇగో కాందా లేదు, ఉల్లిగడ్డ కోసిన, ఇంకొకటి టమాటా కోసిన. ఇంకా పాప అయితే పండు అయితే వెళ్ళిపోయాలి వస్తుంది. నేను పాపని అంటాను నేను. ఇక నువ్వు పప్పు రుతుకం కానీ వానికి అయితే వానికి పప్పు ఇష్టము. ఇక నువ్వు పప్పు రుతుకం కానీ ఇది పప్పు రుతుకం కానీ నువ్వు తర్వాత నేను తీసుకొని వస్తున్నావు. ఇవి ఇక తొందరగా పోనగొట్టు, వానికి ఆకలి అవుతుంది అంటున్నాడు. పండు చెల్లిబెట్ట, ఇవి తీసుకోలేపటికి అయిపోయినా వెళ్ళిపోయాలి. రుతుకం అయిపోయినా అయిలేదా? ఇంతకుముందు వచ్చిన పప్పు తీసుకున్నదా ఏమా? మళ్ళీ ఇప్పుడు ఈ కూర కూడా బేగ్ కదా. అది తీసుకురా, కాంత తీసుకురా, ఉల్లిగడ్డ తీసుకురా. నేను పట్టుకున్నా. మొబైల్ ఎత్తు మీద పట్టుకో. మరి నేను నా ముఖం కనిపిస్తలేదు. నీ ముఖం కనిపిస్తుంది. ఉండండి. ఇంకో విషయం, మొబైల్ అడుగుతావు కదా, ఇట్లా షేక్ చేయకు. ఏం చేస్తుండలేదు, ఇట్లా నడుస్తావు కదా, చేతి ఇట్లా ఉండాలి. చేతి వచ్చినట్లు నేను పట్టుకుంటుండా రాదయ్యా. అప్పుడు నువ్వు మర్చి తిరుగు, చేతి అట్లా పెట్టు, మర్చి ఒకటి తిరగాలి. ఇట్లా అర్థమైనా? ఇట్లా అట్లా నేను బిందాస్ ఎట్లా నార్మల్ తిరిగిన తిరుగుతా. నేను ఇప్పుడు ఏమో అందులో ఏమేమి వేస్తున్నావు? సపటి పప్పు చేస్తున్నావు కానీ నువ్వు అత్తల అన్నం అయిందే? అత్తల అన్నం అయిందే? అత్తల అన్నం అయితే ఇక నేను ఏంటికి కనలాడు? ఇక మంచిగా కనలాడుతుంది. ఇక ఎక్కడ చూడు. ఎందుకు? సపటి పప్పు మంచిగా పట్టుకున్నాను. నీవు ఇక్కడ ధ్యానం ఇవ్వకున్నావు. ఒక ఒకటే నెయ్యి కదా పూర సప్పగంటే కూడా సప్రోడ్ అవుతాడు పిరా. అలా మరి తినమా? నీవు అట్లేం టెన్షన్ తీసుకున్నావు బాగా. ఇది మంచిగా నడుస్తుంది, టెన్షన్ తీసుకున్నావు. నేను కూడా తింటాను, అందరం తింటాం కదా పప్పు. అన్నానికి అందరం తింటాము కదా. ఇప్పుడు మనం కూర వేస్తున్నామంటే అది రొట్టెలాగా చేస్తున్నాము. తినమంటే తోడం వేస్తున్నామంటే కొద్దిగా ఎక్కువ చెయ్యి. ఇప్పుడు అన్నంకి బేక్ అవుతుంది పప్పు. ఇక ఈ కూర అంటే చేస్తున్నామంటే అడవి కాకరకాయ చేస్తున్నామంటే మనం రొట్టెకి చేసుకుంటున్నాము. రెండే ఎట్లా నాకు ఏం కారం కాదు కానీ రెండే. ఇక రెండు వేసినాక ఇంకా
ఏం కారం కాదు కానీ ఇట్లా డైరెక్ట్ పొన కొడుతున్నాడు డైరెక్ట్ ఇక ఫోన్ కొడతా అయితే పచ్చికాయలు ఆవు చేస్తారు రప్పని ఫోన్ కొడితే అబ్బు అయితే ఒకటి తింటారు. వానికి ఆకలి అవుతుంది అంటున్నాడు ఇక పండు ఎక్కడ జర బయటకు వేస్తా జర పండుతోనికి నువ్వు చేయదు వరకు. ఏం చేస్తున్నావు పండు? ఎల్లిపాయలు ఉల్చుకం అయ్యలేదా ఇక? నీవేం చేస్తున్నావు కార్తీక్? నువ్వు మొబైల్ చూస్తున్నావు నువ్వు ఇక ఏంటి కమలా చూస్తున్నా? అరే అది దయ్యాలిద్దురా, అది చూడరాదు. దయ్యాలు దట్టరే మీ అమ్మని దయ్యం కనిపిస్తుంది మీ అమ్మ. ఏ కార్తీక్ మీ అమ్మనే దయ్యంలాగా కనిపిస్తుంది ఇక మీ అమ్మగానే దయ్యం పోయి ఉండదు ఎక్కడ పెద్దగా. చూడు చూడేలాగా వస్తాను రే కార్తీక్. ఆడుకుంటారా? పురాణ జమానాలనా? కమల అంటే పురాణ జమానాల ఎట్లా కమల ఎట్లా ఉంది అంటే దయ్యమా? దయ్యం లేకుంటే ఒక ఆయమని ఒక కమలని ఒక ఆయన పేరు ఉండే ఆయన లోపల ఆత్మ గుర్తించింది. అంటే మీరు రియల్ అది రియల్ ఉంది. ఏం పండు ఏం పురాణ జమానాలో రియల్ ఉంది. మరి ఎట్లా డాడీ ఇట్లా కట్టలు చేస్తారు వాళ్ళు? చేస్తారు పురాణ జమానాలో ఉండొచ్చు. ఉండదే ఏ కార్తీకు చూడక మళ్ళీ అట్లాంటివి. పప్పు అయితే వాసన మస్తులు వస్తుంది భయ్ ఇక్కడ చూడగా సూపర్ వస్తుంది. ఏ పప్ప వాసన్న ఇప్పుడు నీవు కార్తీక్ లేలే అయిందే కొన కొట్టుకోమా. ఏమేమి వేస్తుంది? కొత్తిమీర వేసినా లేదా? కొత్తిమీర వేస్తాయి. పప్పు అయితే తోడేం కనిపిస్తుంది సరిపోతుంది అందరికి. తోడమే వేసినాను. ఎందుకు ఇంకా కొద్దిగా చేయాలి కదా? నాకే మర్చుకుంటా అందరం తింటాము పప్పు అన్నాక అందరం తింటాము. నీ కొడుకు 2-3 రోజులు ఆ బాజీ ఈ బాజీ చేస్తున్నావు నువ్వు. వాడు తినకం లేదు. సిమ్లా మిర్చి చేసినావు ఈరోజు మధ్యాహ్నం. వాడు తినకం లేదు. ఓన్ కోసం చేసినావు. మేము కూడా కొద్దిగా తింటాం కదా. నాకు కూడా పప్పు ఇష్టము. నాకు కూడా ఇష్టం కదా. అందుకొచ్చి కొద్దిగా నీ పని అయిపోతుంది ఇక నా మిగిలిందంటే నా పని మిగిలిందే అట్లయితే బుడ్డ కాకర వేసేది ఇక. ఇప్పుడు నేను ఆయన కూర అవుతుంది భయ్. ఏం కూర వేస్తున్నావు? కాకరకాయ భయ్ అడవిది ఇది. మరి నువ్వెందుకు చేస్తుండవు? మంది అనుకుంటారు పెన్నం చేయకుండా మూడు చేస్తుంటారు. నేను నాకు చాలా ఇష్టం లేదు చేయాలని. నేను సొంతం నేను చేసి నీకు తినబెడతా. నువ్వు చేసి నాకు తినబెడతావు? తినబెడతా నీకు. కాకరకాయ అయితే చేస్తున్నా నేను. ఏమేమి కాకరకాయ ఉంది, ఒక టమాటా, ఒకటి పెద్దది ఉల్లిగడ్డ, ఇది పసుపు ఉంది. ఆడ మాడిపోతుంది ఫస్ట్ ఉల్లిగడ్డ లేకపోతుంది కానీ చేస్తాను. ఉల్లిగడ్డ వేస్తాను కానీ ఉల్లిగడ్డ వేస్తా. కరివేపాకు అయిపోతుంది. కరివేపాకు వేస్తాం కదా మీకే వేస్తాం. ఏం చేస్తావు కొద్దిగా మర్చిపోతే నేను. కరివేపాకు ఏడుంది లేదు డబ్బా కింద పెట్టిన కింద కింద ఉందిలే. వేసిన కొద్దిగా కరివేపాకు కూడా వేసిన. ఇంకా గంట కాడ పెట్టినా చూడు. ఇక నువ్వు ఆ గంటే మళ్ళీ దాంట్లో వేస్తావు చూడు. ప్లేట్లో పెట్టు మళ్ళీ గ్యాస్ అంతా ఇది అవుతుంది. వేసిన కొద్దిగా ఉడకనిచ్చి దీన్ని మనం ఇక దాని తర్వాత కాకరకాయ వేయాలి. ఇప్పుడు జీలకర్ర అయితే మాడిపోయింది. జీలకర్ర మాడిపోలే ఏం కాదు. కాకరకాయ చేదు ఉంటుందా? ఇది చేదు లేకుతుంది. ఇది చేదు ఉంటుంది కానీ ఇందులో కొద్దిగా మనము మన స్టైల్లో మనం యాడ్ చేస్తాం కాబట్టి శనగల పొడి యాడ్ చేస్తాం కాబట్టి మనకు టేస్ట్ పడుతుంది. ఇది చాలా చేదు ఉంటుంది. ఇది అది నార్మల్ కాకరకాయ అయితే చేదు ఉంటుంది కానీ ఇది అంతగానో లేకుతుంది. ఇది అడవి కాకరకాయ ఇంకా చేదు చాలా ఉంటుంది. చేదు ఉంటుందా? దానికంటే ఎక్కువ ఉంటుంది ఇది. ఏమో పోయిన సంవత్సరం తింటే మీ ఆడకి ఒకసారి తింటాం. దానికి మనం అలగ్ టైప్ చేస్తాం కాబట్టి అది మనకు చేదు కనిపించేది. అది వేస్తా టమాటా ఇప్పుడు లేదు. టమాటా వేయలేదు, కాకరకాయ వేయాలి. ఇప్పుడు కాకరకాయ వేస్తా. కాకరకాయ వేయాలి ఎందుకంటే టమాటా వేస్తుంటే కాకరకాయ ఎప్పుడు ఉడుకుతుంది. కాకరకాయ ఉడకదు కదా. మన డైరెక్ట్ మనం టమాటా వేసినామంటే తర్వాత కాకరకాయ ఉడుకుతుంది. పైన కాకరకాయ వేయాలి. దాని తర్వాత ఈ కాకరకాయ బాగా ఉడికినాక తర్వాత చాలా టైం అయినాక
తర్వాత టమాటా వేయాలి. చాలా టైం అంటే ఒక గంట పెట్టాలనా? చాలా టైం అంటే ఒక 5 నిమిషాలు. 5 నిమిషాలు ఒక 5 నిమిషాల తర్వాత సన్నం పెట్టి గ్యాస్ ప్లేట్ పెడితే ఉడుకుతుంది లోపల. గ్యాస్ పెట్టినామంటే ప్లేట్ పెడతాం. ఇట్లా పెడితే కొద్దిగా ఉడికినాక దాని తర్వాత టమాటా వేయాలి. ఇక అల్లం వెల్లిపాయ ఇప్పుడు వేయాలి. అల్లం వెల్లిపాయ ఇప్పుడు వేసినామంటే ఎట్లా అంటే దానికి కొద్దిగా అంటుకుంటుంది కాబట్టి మక్కినట్లయితుంది, బాగా మక్కినట్లయితుంది. టేస్ట్ వస్తుంది మంచిగా. ఇక ప్లేట్ ఇట్లా ప్లేట్ ఏమొద్దు కానీ ముయనికే ముయ్యనికే ప్లేట్ అమ్మో ఒక్కటి తీస్తే 10 పడతాయి మన ఇంట్లో. మళ్ళీ ఇక అట్లా పెట్టుకున్నాను సామాను. మరి ఏం చేయలేదు, ఉన్నది ఇది చిన్నది ఇది కొద్దిగా ఇట్లా కలపాలి. రుద్దరికి అయితే సగం దీని మీదకన్నా పడతాయి. కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ కలపాలి. ఇట్లా కలిపినాక ఫోటో తీస్తుంది thumbnail కోసం. టమాటా వేస్తా. ఏ ఉడికేనా అది కాకరకాయ? తినేది ఇంకా అది వాళ్ళు ఉడకపోతే ఏం చేస్తున్నారు? కొద్దిగా ఉడకలే కానీ ఏతాము ఇక ఉడుకుతుంది. అదే దక్కన మూస్తే టైం కూడా మస్తు అవుతుంది. ఇక రొట్టె చేయాలి. నువ్వు రొట్టె ఎప్పుడు వేస్తావు? 5 రొట్టె చేయాలి కదా నువ్వు. 2 రొట్టెలు చేసి అవుతుంది. 2 రొట్టెలు సరిపో నాకు. బయట ఓననేమో దుమ్ము పడుతున్నది, సప్పుడు వస్తుంది మాకు. మనకు ఒక మైక్ అయితేనే సెట్ అవుతున్నాము. మైక్ కావాలి కదా. మెప్పతో పో కదా. నువ్వు పైసలు తీసుకురా మెప్పతో పోయి. మైక్ తీసుకుని ఇంకా మా అప్పతో కొన్నా మళ్ళీ అవతల లేవు పైసలు లేవు. మళ్ళీ మెప్పతో పో పైసలు తీసుకురా. మా అప్పకు ఏమనాలే మైక్ తీసుకున్నా పైసలు ఇవ్వాలి. ఏం మైక్ అంటే మాకు మైక్ కొనేది పైసలు. మైక్ కొనేది ఉండదు అంతే. ఏం మైక్ కాదు మాట్లాడే మైక్ కొనేది ఉంది, పైసలు ఇవ్వాలి అంతే. ఏం మైక్ అనేది అని చెప్పదా ఆయన. కిచెన్ భారీగా మొబైల్ ఇప్పించినట్ట నీకు. మీ అప్ప మైకు ఇప్పాడా నీకు? ఇప్పిస్తాడు. ఏమన్నా అబ్బా ఉప్పు అయితే మస్తు వేసిన. ఏం వేసలేను, సరిపోయింది. అది నాకు కూర వేస్తా కదా నాకు. కూర అయినా కూర అయింది. లాస్ట్ కర్రీ శనగల పొడి ఒకటి వేసుకోకుండా అంటే ఇక శనగల పొడి ఒకటి వేసినామంటే ఏక నంబర్ అయింది. ఎట్లా వేసినావు కాదు, మస్తు అయింది. ఏమేమి వేసినావు మసాలాలు? మస్తు మసాలా, ధనియాల పొడి, మస్తు మిర్చి పౌడర్. ఏం నిద్రలు మాట్లాడుతున్నావా? మిర్చి పౌడర్, మిర్చి, హిందీ, తెలుగు, మరాఠీ అన్ని మిక్స్. నాకు అట్లే వస్తాయి. ఏం చేస్తుంది చెప్పుగా. రొట్టె చేయలేదు. అల్లం వెల్లిపాయ వేసిన, ఇక లాస్ట్ టమాటా వేసిన, కాందా ఉల్లిగడ్డ వేసిన, అన్ని వేసినావు. కానీ పైన శనగల పొడి, శనగల పొడి వేయలే. శనగల పొడి వేసి ఇట్లా కలపాలి మంచిగా. ఒక్క 2 నిమిషాలు పెట్టాలి. ఇట్లా కలపాలి, మంచిగా కలపాలి. మిక్స్ కావాలి మంచిగా. అది ఇలా మంచిగా మిక్స్ అయినాక కొద్దిగా 2 నిమిషాలు పెట్టాలి. చాలు కలుపుడా? సార్ కలపాలి, జర బాగా కలపాలి. కలవాలి అది శనగల పొడి దానికి కూరకు అనేది మంచిగా కలవాలి. కలిసి సేదు లేస్తుంది అన్నట్లే. మనం అక్కడ కలిపినాం పెట్టినామంటే అది సేదు అవుతుంది. ఇక ఇంకా అంటావు నువ్వు సేదైంది మామ కూర సేదైంది, బరవా చేసి నువ్వు అంటావు. ఇట్లా మంచిగా కలిపి ఇట్లా 2 నిమిషాలు పెట్టాలి. ఇట్లా